భారత్ 180 న్యూస్కి స్వాగతం. ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని ధర్మాజిగూడెం, లింగపాలెం గ్రామాల్లో ప్రతిభా కాలేజ్, హోలీ ట్రినిటీ స్కూల్ మరియు ధర్మాజిగూడెం పోలీసు వారి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలు నడిపేవారికి హెల్మెట్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ కలిగి ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని చింతలపూడి సిఐ నాగమల్లేశ్వరరావు, ధర్మాజిగూడెం ఎస్ఐ చెన్నారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్, కాలేజీ కరెస్పాండెంట్ సుజాత కుమారి, ప్రిన్సిపాల్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పోలీస్ శాఖతో పాటు వచ్చినటువంటి స్టూడెంట్స్కి, స్కూల్ పిల్లలకు, యాజమాన్యానికి పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సెంటర్లో ఉన్నారండి. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రోడ్డు భద్రతలో భాగంగా టూ వీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి కంపల్సరిగా అనే ఒక ఉద్దేశంతో జరిగింది. సో ఈ ర్యాలీ సభాముఖంగా మేమందరికీ ఒకే మనం చేసుకుంటాం. మా డిపార్ట్మెంట్ తరఫున మీరందరూ కూడా మీ వెహికల్ సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా ఫుల్ పేజీలుగా ఉండాలి కంపల్సరిగా. ఒకవేళ మీరు రావడం ఏదైనా సరే మీరు హెల్మెట్ మాత్రం తప్పనిసరిగా ధరించాలి. రోడ్డుపై ఏదైనా చిన్న యాక్సిడెంట్ కావచ్చు, పెద్దది కావచ్చు, మన ప్రాణాలతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేఫ్ గా బయటపడాలంటే హెల్మెట్ కంపల్సరిగా. యాక్సిడెంట్ల రూపంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆన్ యావరేజ్ ప్రతిరోజు 56 మంది చనిపోతున్నారు మన దేశంలో. అలాగే యాక్సిడెంట్ల వల్ల ఒక సంవత్సరంలో కలిగే నష్టం ఒక రాష్ట్ర బడ్జెట్ లేదా ఒక రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు. అంత విధ్వంసం జరుగుతుంది యాక్సిడెంట్ల వల్ల. ఒక సంవత్సరంలో ప్రతిరోజు అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరగడం, రోజుకి 56 మంది ప్రాణాలు కోల్పోవడం, అలాగే ఎంతో మంది కాళ్ళు చేతులు కోల్పోయి లేదా అంగవైకల్యం ఏర్పడి చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. దీని అంతటికీ కారణం మన నిర్లక్ష్యం, అంతే తప్ప ఏదో